హలో హాయ్ స్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి రియల్మీ యాక్స్ గురించి. ఈ ఫోన్ వచ్చి మనకి రీసెంట్గానే చైనాలో రిలీజ్ అయింది. మే 15th 2019 చైనాలో అయితే రిలీజ్ అయింది. దీంతోపాటు మీకు రియల్మీ యాక్స్ లైట్ కూడా రిలీజ్ అయింది. సో రియల్మీ యాక్స్ లైట్ వచ్చి మనకి రియల్మీ 3 ప్రోనే రియల్మీ యాక్స్ లైట్గా చైనాలో రిలీజ్ చేశారు. అలాగే రియల్మీ యాక్స్ గురించి ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్, అలాగే మొత్తం డీటెయిల్స్ ఇస్తానన్నమాట. మొత్తం వీడియో చూడండి, అలాగే మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రియల్మీ యాక్స్ స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే మీకు 2340x1080 పిక్సెల్. అలాగే ఈ ఫోన్ మీకు 19:5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ వచ్చి మీకు సూపర్ ఆమో ఎల్ఈడితో వస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. ఈ ఫోన్ పీపీఐ చూసుకుంటే 395 పీపీఐ ఉంది. అలాగే ఈ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 91.2% ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఎటువంటి నాచెస్ అనేవి ఉండవు. మొత్తం ఫుల్ స్క్రీన్ అనేది లభిస్తుంది. ఎక్కడ నాచ్ అనేది లేదనమాట. దాదాపు బేజర్లెస్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు డ్యువల్ వచ్చి రేర్ కెమెరాస్ లభిస్తాయి. సో డ్యువల్ రేర్ కెమెరాస్ లభిస్తాయి అనమాట. ఒకటి వచ్చి 48 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 5 మెగాపిక్సెల్. 48 మెగాపిక్సెల్ అపేచర్ వచ్చి f1.7, అలాగే 5 మెగాపిక్సెల్ వచ్చి మీకు డెప్త్ సెన్సార్ అనమాట. సో ఇది వచ్చి సోనీ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ది. కొన్ని సెన్సార్స్ లభిస్తాయి. EMOS సెన్సార్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. అలాగే ఇక్కడ మీకు చాలా రకాల సెట్టింగ్స్ అనేవి లభిస్తాయి అనమాట. ఎఫెక్ట్స్ కూడా లభిస్తాయి. ఇక్కడ మీకు ఎక్స్పోజర్, కంపిటీషన్, ISO కంట్రోల్, కంటిన్యూస్ షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్, అలాగే HDR, అలాగే డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్, అలాగే పోర్ట్రేట్ మోడ్, అలాగే ఫుల్ హెచ్డీస్లో వీడియోస్ తీసుకోవచ్చు 30 FPS పైన. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. దీని అపేచర్ వచ్చి f2.0. ఇది ఒక పాపప్ కెమెరా అనమాట. సో రియల్మీ యాక్స్లో మొట్టమొదటి పాపప్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఇదే అనమాట మనకి. సో ఇక్కడ మీకు పాపప్ అయి వస్తుంది. ఎలా అయితే మనకు వివో V15 ప్రోలో ఉందో సేమ్ అటువంటి డిజైన్ ఈ ఫోన్ ఇది. అలాగే F11 ప్రో ఉందో సేమ్ అటువంటి డిజైనే. సో సేమ్ టు సేమ్ మొత్తం డిజైన్ అలాగే ఉంటుంది మనకి. కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది మనకి లుక్ వైజ్. సో సేమ్ టు సేమ్ అనమాట. పాపప్ టెక్నాలజీ అనేది మనకి వివోలో ఉంది. సో అలాగే ఇక్కడ కూడా ఇచ్చేస్తారు పాపప్ టెక్నాలజీ. ఈ కెమెరాలో చాలా రకాల ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ హెచ్డి వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, బ్యూటీ మోడ్ ఉంది, AR స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే AI ఉంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. చాలా రకాల ఫిల్టర్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 3 వేరియంట్స్ లభిస్తాయి. 464GB, అలాగే 664GB, అలాగే 128GB లభిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీకు 664తో పాటు 128GB కూడా లభిస్తుంది. సో ఓవరాల్ మీకు 3 వేరియంట్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి. అలాగే దీని ఎక్స్పాండబుల్ మెమరీ అనేది ఇక్కడ లేదనమాట. మీకు 2 సిమ్స్ మాత్రం వేసుకోవచ్చు. ఇక్కడ నానో సిమ్స్, ఎక్స్పాండబుల్ మెమరీ అనేది లేదు. మెమరీ కార్డ్ అనేది వేసుకోవాలి మీ ఫోన్లో. సో ఎంత వస్తే అంత ఇంటర్నల్ మెమరీ మాత్రమే. సో ఈ చైనాస్ వేరియంట్లో మాత్రం ఇలా ఉంది. ఇంకా ఇండియన్ వేరియంట్లో మేబీ మెమరీ కార్డ్ ఇవ్వచ్చు. ఇస్తే మెమరీ కార్డ్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. ఇండియన్ వేరియంట్లో మేబీ మెమరీ కార్డ్ ఇవ్వచ్చు మనకి, ఎందుకంటే రియల్మీ దాదాపు 3 స్లాట్ అనేది ఇస్తుంది. సో ఈ ఫోన్లో కూడా 3 స్లాట్ ఇస్తే బాగుంటుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు Qualcomm Snapdragon 710 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఒక octa-core ప్రాసెసర్ అనమాట. 2.2 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఇక్కడ 12 కోర్స్ లభిస్తాయి. Creo V360 ప్లస్ 1.7 GHz పైన హెక్సా-కోర్ లభిస్తుంది. ఇది కూడా Creo 360 ప్రాసెసర్ అనమాట. సో Creo 360 ఇందులో మీకు ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో వీటితో పాటు ఇది 64-బిట్ ప్రాసెసర్. అలాగే ఇందులో మీకు GPU వచ్చి Adreno 616 లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 3765 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది వచ్చి మీకు VOOC ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. VOOC వర్షన్ 3.0తో వస్తుంది. సో 55% ఛార్జ్ వచ్చి 30 minutesలో అయిపోతుంది. సో ఇది చాలా మంచి విషయం. ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం ప్లస్ VOOC ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది మనకి. ఎలాగైతే రియల్మీ 3 ప్రోలో ఇచ్చారు, సో అలాగే Oppo F11 ప్రోలో ఇచ్చారు. సో మా అటువంటి టెక్నాలజీ ఇక్కడికి ఇచ్చారనమాట. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో డిస్ప్లేలోనే మీకు ఫింగర్ ప్రింట్ అనేది లభిస్తుంది. ఫిజికల్ అయితే లేదు. ఇక్కడ డిస్ప్లే లోపలే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. సో ఇది చాలా ఫాస్ట్గా లాక్ అన్లాక్ చేస్తుంది. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే మీకు అంబిట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, అలాగే ఈ కంపాస్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
సో ఇలా దాదాపు అన్ని మెయిన్ సెన్సర్స్ అన్ని ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. సో ఓవరాల్గా ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఆడియో వచ్చి డాల్బీ అట్మాస్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు 3.5mm జాక్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ ఓటీజీ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఈ ఫోన్లో మీకు యూఎస్బీ టైప్ సి ఇచ్చారు. సో యూఎస్బీ టైప్ సి ఇవ్వడం ద్వారా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంకా స్పీడ్గా ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో మీకు వైఫై లభిస్తుంది. అలాగే ఇంకా మీకు బ్లూటూత్ వర్షన్ 5.0 లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో కలర్ ఓఎస్ 6.0 కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీకు 4G VoLTని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట. స్ట్రీమ్ వైట్ అలాగే పింక్ బ్లూ అనమాట. సో ఈ 2 కలర్స్లో ఈ ఫోన్ మీకు అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఈ ఫోన్లో మీకు కలర్ ఓఎస్తో పాటు ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 పై లభిస్తుంది. థిక్నెస్ చూసుకుంటే మనకి 8.6mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 191 గ్రామ్స్ ఉందన్నమాట. అలాగే ఈ ఫోన్ మొత్తం మీకు పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. ఇక్కడ గ్లాస్ అనేది ఉండదు, బట్ గ్లాస్ కోటింగ్ అయితే లభిస్తుంది. అలాగే ప్రీమియం లుక్స్తో ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ప్రైసింగ్ ఎక్స్పెక్టెడ్ ఇండియన్ ప్రైస్ అనమాట మనకి 14,999. సో స్టార్టింగ్ 4GB 64GB వేరియంట్, అలాగే 6GB అండ్ 128GB వేరియంట్ వచ్చి మీకు 15,999 అంటే 16,000 రూపీస్కి. అలాగే మీకు ఇంకో వేరియంట్ వచ్చి 8GB 128GB వచ్చి 17,999 అంటే 18,000 రూపీస్కి లభించవచ్చు. సో ప్రైసింగ్ అనేది ఈ విధంగా ఉండొచ్చు మనకి ఇండియాలో. ఎందుకంటే ఈ ఫోన్ ఇండియాలో May 25, 2019 రిలీజ్ కానుంది. ఒకవేళ ఆ రోజు రిలీజ్ కాకపోతే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది ఈ ఫోన్, అంటే జూన్ 2019 ఈ ఫోన్ మనకి ఇండియాలో రిలీజ్ అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రం ఇది పక్కా ప్రైస్ అయితే కాదు, ఎక్స్పెక్టెడ్ మాత్రమే ప్రైస్ అనమాట. చైనీస్ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈ ప్రైజింగ్ అనేది లభించింది. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Realme X గురించి. Realme X ప్రోస్ అండ్ కాన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో చూసుకుంటే ఫోన్ డిస్ప్లే అండ్ డిజైన్ మనకు సూపర్గా ఉందన్నమాట. చూడ్డానికి చాలా దాదాపు మీకు ఎటువంటి నాచ్ అనేది ఉండదు, మొత్తం స్క్రీన్ అనేది లభిస్తుంది. ప్లస్ అలాగే నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు పాపప్ కెమెరా 15,000 బడ్జెట్లో మీకు పాపప్ కెమెరా అనేది చాలా మంచి విషయం. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు రియర్లో వచ్చి డ్యువల్ కెమెరాస్ లభించాయి. అది కూడా 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్. సో ఈ కెమెరాస్ కూడా చాలా సూపర్గా ఉండబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫొటోస్ వీడియోస్ వస్తాయి ఈ కెమెరాతో. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు ప్రాసెసర్ Snapdragon 710 ప్రాసెసర్. ఇది గేమింగ్కి చాలా బాగుంటుంది. సో ఈ ఫోన్కి ఇది కూడా అతిపెద్ద ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ 3765 బ్యాటరీ ఇచ్చారు విత్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు లేటెస్ట్ వర్షన్ కలర్ OS 6.0 విత్ ఆండ్రాయిడ్ పై లభిస్తుంది 9.0. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు AMOLED స్క్రీన్ లభించింది. సో AMOLED స్క్రీన్ అనేది చాలా క్వాలిటీ స్క్రీన్ అనమాట. సో ఈ ఫోన్లో ఇది కూడా లభిస్తుంది. సో స్క్రీన్ క్వాలిటీ అయితే ఈ ఫోన్లో చాలా బాగుంది. అలాగే మీకు మొత్తం డిస్ప్లేలోనే మీకు ఫింగర్ ప్రింట్ కూడా లభిస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్లో ప్రో అవుతుంది అనమాట. సో ఇక కాన్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మీకు కాన్స్ 1 కాన్ మనకి ఇక్కడ కనిపించేది నో మెమరీ కార్డ్ సపోర్ట్. సో ఈ ఫోన్లో మీకు మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదు. సో ఇది ఈ ఫోన్లో కాన్ అనమాట. ఇండియన్ వేరియంట్లో అయితే మనకి మేబీ మెమరీ కార్డ్ ఉంటే అది ప్రో అవుతుంది. ఒకవేళ మనకి ఇండియాలో కూడా మెమరీ కార్డ్ లేకపోతే అది కాన్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ప్రోస్ అండ్ కాన్స్ Realme X గురించి నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక ప్రీమియం మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ఎందుకంటే 15,000 లోపలే మీకు ఈ ఫోన్ అనేది లభిస్తుంది విత్ ప్రీమియం స్పెసిఫికేషన్స్ అలాగే ప్రీమియం డిజైన్. సో వీటితో ఈ ఫోన్ మీకు లభిస్తుంది అనమాట. అది కూడా 15,000 లోపలే. ఎలా అయితే మనకి పోకో F1 లభించిందో 20,000కే ఆ విధమైన స్పెసిఫికేషన్ అనేది ఈ ఫోన్లో లభిస్తున్నాయి మీకు 15,000కే. ఇది ఒక విధంగా ఈ ఫోన్ ఒక పూర్తిగా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ప్రీమియం లుక్స్తో ప్రీమియం స్పెసిఫికేషన్స్తో సో చాలా మంచి ఫోన్ అనొచ్చు. ఈ ఫోన్ని నిజంగా చాలా సూపర్ అనొచ్చు. ఎందుకంటే చాలా బాగుంది ఈ ఫోన్ స్పెసిఫికేషన్ వైజ్ కానివ్వండి, డిజైన్ వైజ్ కానివ్వండి, ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ వైజ్ కూడా కానివ్వండి. ఇక్కడ మీకు పాపప్ కెమెరా లభిస్తుంది, ప్లస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లభిస్తుంది, ప్లస్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, అది కూడా సోనీ కెమెరా. అండ్ ప్రాసెసర్ లభిస్తుంది 710 స్నాప్డ్రాగన్ది. దీంతో మీరు చాలా బాగా గేమింగ్స్ ఆడుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ లభిస్తుంది, ఆండ్రాయిడ్ పై 9.0 విత్ కలర్ OS 6.0. అలాగే ఇక్కడ మీకు బ్యాటరీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్తో లభిస్తుంది, అది కూడా VOOC ఛార్జ్. సో ఓవరాల్ చూసుకుంటే ఒక అద్భుతమైన ప్యాకేజ్ అనొచ్చు ఈ ఫోన్ని, ఒక మంచి ప్రీమియం ప్యాకేజ్ అనొచ్చు ఈ ఫోన్ని. చెప్పాలంటే ఈ ఫోన్ని ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. సో ఈ విధంగా ఈ ఫోన్ చాలా బాగుందన్నమాట చూడడానికి. అయితే ఈ ఫోన్లో 1-2 చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అది ముఖ్యంగా మనకి మెమరీ కార్డ్ ఎక్స్పాండబుల్ లేకపోవడం, ఇది ఈ ఫోన్లో ఒక రకంగా మైనస్ అనొచ్చు. ఇది ఒకటి ఇచ్చుంటే
ఈ ఫోన్ ఓవరాల్ సూపర్గా ఉండేది. ఇది ఒకటి మాత్రం నాకు తక్కువ అనిపిస్తుంది ఈ ఫోన్లో. ప్రైజింగ్ వైజ్ చూసుకున్న ఈ ఫోన్ మీకు చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అనేది లభిస్తుంది ఇక్కడ మనకి 15,000, 16,000 అలాగే 18,000 రూపీస్. సో చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అనొచ్చు. సో చాలా తక్కువ ప్రైజింగ్లోనూ మీకు ఎక్కువ ప్రీమియంనెస్ అనేది లభిస్తుంది ఈ ఫోన్ ద్వారా. ఈ స్పెషాలిటీ చెప్పుకుందాం. అలాగే ఈ ఫోన్లో మీకు గేమింగ్స్ చాలా బాగా ఆడొచ్చు. సో ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. పబ్జీ ఆడొచ్చు, ఫోర్ట్ నైట్ కూడా ఆడొచ్చు. సో ఓవరాల్ అన్ని రకాల గేమ్స్ ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు అనమాట. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. గేమింగ్ సూపర్గా ఉంటుంది ఈ ఫోన్లో. ఇక నెక్స్ట్ డే టు డే యూజేజ్లో కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. సో మంచి ప్రీమియం లుక్స్తో, మంచి అద్భుతమైన కలర్స్తో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఈ ఫోన్ ఉంది మనకి. అన్ని రకాల సెన్సర్స్ లభిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు డిస్ప్లేలో లభిస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. చాలా సెక్యూరిటీ ఇది కూడా ఈ ఫోన్లో, ఎందుకంటే ఇక్కడ మనకి రియల్మీ ఫోన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫేస్ అన్లాక్ కూడా, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా. ఇక్కడ బ్యాటరీ వైజ్ అయితే మీకు చిన్న బ్యాటరీ, కొంచెం తక్కువ బ్యాటరీ అయినా ఉంది, కానీ కాకపోతే ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది లభిస్తుంది. ప్లస్ టైప్-C కూడా ఉంది. సో ఛార్జింగ్ చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ ఫోన్లో. 30 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ 50%. డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే చాలా బాగుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ ఫుల్ HD ప్లస్ ఉంది. ప్లస్ వీటితో పాటు మీకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 2.5D ఉంది. అలాగే బేజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో చాలా అట్రాక్టివ్ డిస్ప్లే అనమాట ఈ ఫోన్ది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫోన్ ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ఈ ఫోన్ మనకి ఇండియాలో రిలీజ్ కాగానే చాలా సూపర్ హిట్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో ఇండియాలో ఈ ఫోన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ కాగానే అందరూ చాలామంది కొనేస్తారు ఈ ఫోన్ని. సో ఓవరాల్ చాలా అద్భుతమైన ఫోన్ అనమాట. సో ఇండియాకి వస్తే మీరు పక్కా కొనుక్కోదగ్గ స్మార్ట్ ఫోన్ ఇది. ఎందుకంటే ప్రీమియం లుక్స్తో ప్రీమియం ఫ్లాగ్షిప్ లాంటి ఫోన్ అనమాట ఇది. సో మీరు పక్కా కొనుక్కోండి ఈ ఫోన్. నాకైతే బాగా నచ్చింది ఈ ఫోన్. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు, అది మెమరీ కార్డ్ లేకపోవడం. అది ఉంటే బాగుండేది, అది లేదు కాబట్టి నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది అనిపిస్తుంది ఇక్కడ. సో అది తప్పించి మిగతా అంతా ఓవరాల్ బాగుంది ఫోన్ ఇది. సో మీకు ఇష్టమైతే ఈ ఫోన్ని కొనుక్కోండి. ఇండియాలో మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో అనమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. నాకైతే ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం నా పేరు ఎస్కే హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.